లైవ్ సెషన్. ముందు సెషన్లో మనం సర్డ్స్కు సంబంధించి కాన్సెప్ట్ అనేది చూడడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్లో మనం ఏం చూసామంటే సర్డ్ అంటే ఏమిటి, ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత గ్రేటెస్ట్, లార్జెస్ట్, స్మాలెస్ట్ సర్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూసాము. దాని తర్వాత స్క్వేర్ రూట్స్కు సంబంధించి a+b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉండేటివి, a+b+c హోల్ స్క్వేర్ ఫామ్లో ఉండేటివి చూడడం జరిగింది. కొన్ని సింప్లిఫికేషన్స్ చూసాము రూట్స్లో. రూట్లో ఇలా 6 √6 ఇలా ఉండేటివి, ఇన్ఫైనైట్ టైమ్స్ ఉండేటివి, తర్వాత మధ్యలో ప్లస్ ఉండేటివి చూడడం జరిగింది. అండ్ ఇన్ఫైనైట్ టైమ్స్ కాకుండా ఉండేది కూడా చూసాం ఎలా చేయాలనేది లాస్ట్ సెషన్లో. ఇది స్క్వేర్ రూట్స్ ఎలా సాల్వ్ చేయాలా, రూట్ ఆఫ్ ఇక్కడ 2ab ఫామ్లో ఉంటాయి. ఇటువంటి వాటికి రూట్స్ ఎలా కనుక్కోవాలి, ఇక్కడ ఫ్యాక్టర్స్ చేయాలి. ఇది వచ్చేటట్లు 35, 7 5s are 35 కాబట్టి √7 + √5 ఆన్సర్ ఇలా రాయడం అనేది చూసాం మనం స్క్వేర్ రూట్స్ కనుక్కోవడంలో. అలాగే a+b+c హోల్ స్క్వేర్ ఫామ్లో ఉండేది a² + b² + c² + 2ab + 2bc + 2ca ఫామ్లో ఉండే వాటికి కూడా స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలనేది కూడా చూసాం మనం. సో స్క్వేర్ రూట్స్, లార్జెస్ట్, స్మాలెస్ట్ సర్డ్ అంటే ఏమి, సింప్లిఫికేషన్ చూడడం జరిగింది. ఇప్పుడు ఈ సెషన్లో మనం సర్డ్స్ను ఎలా రేషనలైజ్ చేయాలి అనే దాని గురించి చూడబోతున్నాం. సర్డ్స్లో మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. సో 2 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి మనము. ఇప్పటివరకు జరిగిన దాంట్లో స్క్వేర్ రూట్స్లోంచి ఎక్కువగా క్వశ్చన్ వస్తుంటుంది, దాని తర్వాత రేషనలైజ్ చేసే దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు రేషనలైజ్ ఎలా చేయాలని ఒకసారి చూద్దాం. x = 1/6 + 4√2 ఉంది. రేషనలైజ్ చేయాలి దీన్ని. రేషనలైజ్ డినామినేటర్. ఎందుకు డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి అంటే డినామినేటర్లో స్క్వేర్ రూట్ వాల్యూస్ ఉన్నాయి. సో డినామినేటర్లో స్క్వేర్ రూట్ వాల్యూస్ మనం రేషనలైజ్ చేస్తే ఏమవుతుందంటే 1/, ఎలా రేషనలైజ్ చేయాలనేది చూడండి. రేషనలైజ్ ఎప్పుడు చేయాలన్నా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది మల్టిపుల్గా రాసుకోవాలి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే a + √b ఫామ్లో ఉండేదానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ a - √b అవుతుంది. అదే a - √b ఫామ్లో ఉంటే a + √b ఫామ్లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రాయాలి. అంటే ప్లస్ ఉంటే మైనస్ రాసుకుంటాము, మైనస్ ఉంటే ప్లస్ రాసుకుంటాము. దీన్నే కాంజుగేట్ అని పిలుస్తాము. సో a + √b ఫామ్లో ఉంటే a - √b ఫామ్లో, ఎందుకంటే a + √b ఫామ్లో ఉన్నప్పుడు a - √bతో మల్టిప్లై చేస్తే a + b × a - b, a² - b² ఫార్ములా టైప్ వస్తుంది. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ వెళ్ళిపోయి a² - b అంటే రూట్ లేకుండా వచ్చేస్తుంది, సర్డ్ కాకుండా నార్మల్ వస్తుంది. అలాగా ఇక్కడ 6 + 4√2 ఉంది కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేస్తాము, 6 - 4√2 డివైడెడ్ బై 6 - 4√2. ఇలా చేసినప్పుడు న్యూమరేటర్లో 6 - 4√2 ఉంటుంది. డినామినేటర్లో a + b × a - b ఫార్ములా a² - b² ఫార్ములా ఉంటుంది. సో న్యూమరేటర్ ఏం చేంజ్ కాదు, ఇంకా అలాగే ఉంటుంది 6 - 4√2. కింద డినామినేటర్లో 6 6s are 36. 4√2² ఎలా చేయాలి, 4√2² అంటే మీనింగ్ ఏమంటే 4√2 × 4√2 2 టైమ్స్ అని, అంటే 4ను స్క్వేర్ చేయాలి, √2ను స్క్వేర్ చేయాలి. 4ను స్క్వేర్ చేస్తే 4 4s are 16, √2ను స్క్వేర్ చేస్తే 2, 4ను చేస్తే 16 వస్తుంది, √2ను స్క్వేర్ చేస్తే 2, 16 2s are 32. సో ఇక్కడ ఏమొస్తుంది 32. 6 - 4√2 డివైడెడ్ బై 36లో 32 పోతే 4, పైన 2 కామన్ తీయచ్చు, 3 - 2 3 are 6 -2√2/4. సో 2 1s are 2 2s are క్యాన్సిల్ పోతే దీని వాల్యూ ఎంత అంటే 3 - 2√2/2. ఈ రెండు సేమ్, ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది. ఈ విధంగా ఎక్స్ ఇస్తే మనం దానికి రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసుకొని చిన్నదిగా చేసుకోవడానికి, అంటే న్యూమరేటర్లో రేషనలైజ్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి డినామినేటర్ను రేషనలైజ్ చేయాల్సి వస్తుంది. సో ఇంకోటి తీసుకుందాం మనం సింప్లిఫికేషన్ చేసేది రేషనలైజ్ చేసి.
ఏమి ఇచ్చాడంటే √3 మైనస్ √2 డివైడెడ్ బై √3 ప్లస్ √2. దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. సింప్లిఫై ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాల్సిందే. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలి? మైనస్తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ను డినామినేటర్ను రెండింటిని కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసుకుంటాం. ఇలా చేసిన తర్వాత √3 మైనస్ √2 ఇంటూ √3 మైనస్ √2 ఏమవుతుందంటే 2 టైమ్స్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అవుతుంది. √3 మైనస్ √2 √3 మైనస్ √2. కింద మాత్రం a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా లాగా ఉంది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే పైన ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా లాగా వస్తుంది. కింద 3 మైనస్ 2. సో 3లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే డినామినేటర్ బికమ్స్ 1. డినామినేటర్ 1 అంటే ఇంకా రాసుకోవాల్సిన అవసరం ఉండదు. 3 2 క్యాన్సిల్ పోతే 3 ప్లస్ 2 5 మైనస్ 2√3 2s are 6. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. 5 మైనస్ 2√6 దీని ఆన్సర్. అంటే డినామినేటర్లో ఉండే దాన్ని మనం లేకుండా చేసాం. రేషనలైజింగ్ చేసి రేషనలైజింగ్ అంటే రేషనల్ నంబర్గా మార్చడం. ఇక్కడ ఉండే ఇర్రేషనల్ నంబర్ను కింద ఉండే రేషనల్ నంబర్గా మార్చేసాం డినామినేటర్. ఆ డినామినేటర్ను మనం రేషనల్ నంబర్గా మార్చడాన్ని రేషనలైజేషన్ అంటారు. సో దేనికి రేషనలైజ్ చేయమంటే దానికి చేయాలి. న్యూమరేటర్ని చేయమంటే న్యూమరేటర్ని చేసుకోవాలి, డినామినేటర్ని చేయమంటే డినామినేటర్ను చేసుకోవాలి. ఈ విధంగా రేషనలైజింగ్ అనేది మనకు పనికి వస్తుంది. ప్రాబ్లమ్స్లో ఎప్పుడన్నా రేషనలైజ్ చేయమని అడిగినప్పుడు ఈ రేషనలైజింగ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం రేషనలైజింగ్ సంబంధించి. ఎక్కువగా ఎగ్జామ్కి వచ్చే మోడల్ క్వశ్చన్ ఇది. ఎలా రేషనలైజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సింప్లిఫై 1/2 ప్లస్ √3 2/5 మైనస్ √3 ప్లస్ 1/2 మైనస్ √5. ఈ మోడల్ ఎక్కువగా ఎగ్జామ్స్ మనకు వస్తూ ఉంటుంది. సో ఈ మోడల్ని ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. రేషనలైజింగ్ ఫాస్ట్గా చేయగలగాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తాం మనం? మైనస్. న్యూమరేటర్లో 2 మైనస్ √3, డినామినేటర్లో కూడా 2 మైనస్ √3. అంటే 2 ప్లస్ √3 ఆల్రెడీ ఉంది. 2 ప్లస్ √3 ఉంది కాబట్టి డినామినేటర్లో ఏం మల్టిప్లై చేస్తాము? 2 మైనస్ √3తో చేస్తాం. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా వస్తుంది. సో డినామినేటర్లు ఎప్పుడు ఇలా వస్తుంటాయి రేషనలైజ్ చేసినాక. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 2 స్క్వేర్ 4 √3 స్క్వేర్ 3 డైరెక్ట్గా చేస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి ఇలాగే వస్తాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ √5 స్క్వేర్ 5 √3 స్క్వేర్ 3. పైన ఏమవుతుందంటే 2 ఇంటూ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది √5 ప్లస్ √3. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పైన మైనస్ వచ్చింది. కింద డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి పైన ప్లస్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి 2 స్క్వేర్ 4 √5 స్క్వేర్ 5 పైన 2 మైనస్ బదులు 2 ప్లస్. సో ఒకే స్టెప్లో రేషనలైజ్ చేసేయచ్చు మనం. ప్లస్ ఉండే చోట మైనస్ వస్తుంది, మైనస్ ఉండే చోట ప్లస్ వస్తుంది, మైనస్ ఉండే చోట పైన ప్లస్ వస్తుంది. డినామినేటర్లు ఏమవుతాయంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా టైప్ అయిపోతాయి. పైన 2 మైనస్ √3 డివైడెడ్ బై 4 మైనస్ 3 1 2 ఇంటూ √5 2√5 2 ఇంటూ √3 లేదా 2 అలాగే పక్కన కామన్ పెట్టేస్తే కింద 2 వస్తుంది కదా, క్యాన్సిల్ పోతుంది. 5లో 3 పోతే 2 2 క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 ప్లస్ √5 డివైడెడ్ బై 4 మైనస్ 5 ఈజ్ -1. ఇప్పుడు 2 మైనస్ √5 ప్లస్ √5 ప్లస్ √3 మైనస్తో మల్టిప్లై చేస్తే -2 మైనస్ √5. సో మైనస్ డివైడెడ్ బై -1 అంటే రెండింటికి మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక దీంట్లో +2 -2 మైనస్ √3 ప్లస్ √3 ప్లస్ √5 మైనస్ √5 అన్ని క్యాన్సిల్ వెళ్ళిపోయి ది ఆన్సర్ బికమ్స్ 0. సో చాలా వరకు ఇటువంటి క్వశ్చన్స్లో మీకు ఆన్సర్స్ ఎక్కువగా 0 అనేది వస్తుంటాయి. ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చాలా వరకు 0 వస్తుంటాయి. ఒక్కోసారి టైం సరిపోయినప్పుడు దీనికి ఆన్సర్ డైరెక్ట్గా 0 పెట్టేసుకోవచ్చు. 0 కాకుండా కూడా
రేషనల్ నంబర్స్ చాలా వరకు వచ్చే అవకాశం ఉంది దీంట్లో, ఇర్రేషనల్ కాకుండా. ఇంకొక క్వశ్చన్ చూద్దాం కొద్దిగా ప్రాక్టీస్కు, ఇటువంటిదే ఈ మోడల్లోనే. సింప్లిఫై 2/√5 + √3 + 1/√3 + √2 minus 3/√5 + √2. దీన్ని రేషనలైజ్ చేయమన్నారు. సో రేషనలైజ్ చేస్తే ఏమొస్తుందని చూద్దాము. సో 2 ఇంటూ ప్లస్ ఉంది కాబట్టి పైన మైనస్ √5 మైనస్ √3 డివైడెడ్ బై a² మైనస్ b² చేస్తే √5² మైనస్ √3² 3. ఎందుకంటే a + b ఉంది కాబట్టి a - b కంపల్సరీ వస్తుంది, a² మైనస్ b². ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కింద పైన మైనస్ వస్తుంది, √3 మైనస్ √2 బై a² మైనస్ b². తర్వాత మైనస్ 3 ఇంటూ √5 ప్లస్ √2 ఉంది కాబట్టి √5 మైనస్ √2 డివైడెడ్ బై a² మైనస్ b² చేస్తే 5 మైనస్ 2. 5 మైనస్ 3 డినామినేటర్ 2, పైన ఒక 2 ఉంది, 2 క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. √3 మైనస్ √2 బై 1 మైనస్ 3 ఇంటూ √5 మైనస్ √2 డివైడెడ్ బై 5 మైనస్ 2 3. 3 క్యాన్సిల్ పోతుంది, 2 క్యాన్సిల్ పోతుంది. సో √5 మైనస్ √3 ప్లస్ √3 మైనస్ √2 మైనస్ √5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2 చేస్తే √5 √3 √2 అన్ని క్యాన్సిల్ వెళ్ళిపోయి ది ఆన్సర్ విల్ బికమ్ 0. ఇలా చాలా వరకు 0 వచ్చే క్వశ్చన్సే ఉంటాయి, లేదా ఎప్పుడన్నా కొద్దిగా వేరేగా వచ్చే అవకాశం ఉంది. ఒకటి మీరు సాల్వ్ చేయండి, 0 రాకుండా ఉండేది ఒకటి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సింప్లిఫై 0 కాకుండా వేరే నంబర్ మిగిలేటట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. 4√3 బై 2 ప్లస్ √3 మైనస్ 30 బై 4√3 మైనస్ 3√2 మైనస్ 3√2 బై 3 ప్లస్ 2√2. సో దీన్ని సింప్లిఫై చేయమన్నారు. సింప్లిఫై చేయమంటే ఏం చేయాలో తెలుసు కదా, ప్రాసెస్ స్టార్ట్ చేయండి. పైన 4√3 అలాగే పెట్టేసేయండి, కింద ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, 2 మైనస్ √3, 2² 4 మైనస్ √3² 3. నెక్స్ట్ మైనస్ 30 ఇంటూ 4√3 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 3√2 డివైడెడ్ బై 4 4s are 16 ఇంటూ √3² 3 మైనస్ 3 3s are 9 √2² 2. సో 4√3 హోల్ స్క్వేర్ అంటే తెలుసు కదా ఎలా చేయాల్సింది. 4 4s are 16, √3² 3, 16 3s are 48 ఇలాగనమాట. హోల్ స్క్వేర్ అనేప్పుడు ఒక్కొక్క దాన్ని స్క్వేర్ చేయాలి, ఒక్కొక్క దాన్ని స్క్వేర్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇంకా న్యూమరేటర్లో 3√2, కింద ప్లస్ కాబట్టి పైన మైనస్ వస్తుంది, డివైడెడ్ బై a + b ఇంటూ a - b 3² 9 మైనస్ 2√2 హోల్ స్క్వేర్, 2 2s are 4 √2² 2. 4 మైనస్ 3 1 కాబట్టి ఇది ఇలాగ పెట్టేస్తాను. 4 2s are 8√3, 4√3 ఇంటూ √3, 4√3 ఇంటూ √3. సో √3 ఇంటూ √3 బికమ్స్ √9. 9కి రూట్ ఎంత 3, 4 3s are 12. 4√3 ఇంటూ √3 9 అవుతుంది, 9కి √3, 4 3s are 12, ఇది 12 డివైడెడ్ బై 1 మైనస్ 30 ఇంటూ 4√3 ప్లస్ 3√2 డివైడెడ్ బై 16 3s are 48 మైనస్ 9 2s are 18 తీసేస్తే 30 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 3√2 ఇంటూ 3 మైనస్ 2√2 డివైడెడ్ బై 9 మైనస్ 4 2s are 8 1. ఇక్కడ వచ్చేసి 8√3 మైనస్ 12 మైనస్ 4√3 మైనస్ 3√2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 3s are 9√2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s are 6 √2 ఇంటూ √2 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. 3 2s are 6 √2 ఇంటూ √2 2, 6 2s are 12. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ పోయేట్ చేసేసి మిగతావి రాసేయాలి. ఏమైనా క్యాన్సిలేషన్ పోయేటి ఉన్నాయేమో చూడండి. 8√3 మైనస్ 4√3,
4√3 -12 +12 గెట్స్ క్యాన్సర్. ఇంకా మిగిలినటివి √3 పోతే 3 ఒక 9 12 √3. సో 12√2. √3లో వచ్చేసి 4√3 8√3. 8√3లో 4√3 పోతే 4√3 -9√2 -3√2 టోటల్ 12√2. ఈ రెండిట్లో 4 కామన్ తీయచ్చు. 4 కామన్ తీస్తే √3 4 3s are 12 2√2 3√2. సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. సో ఇంత పెద్దవిగా ఇవ్వకపోవచ్చు, చాలా వరకు మ్యాక్సిమం ఆన్సర్ ఎక్కువగా ఏమిస్తాడంటే 0 వచ్చేటి ఇస్తాడు, లేదా ఏదైనా ఇలా మిగిలిపోయి క్యాన్సిల్ అయిపోయి నార్మల్ నంబర్ మిగిలేది ఇస్తూ ఉంటాడు. ఇది కొంచెం ప్రాసెస్ ఫాస్ట్గా చేసుకోవాలి. మీరు ఫాస్ట్గా చేసుకోగలిగితే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇంకొక లాస్ట్ ప్రాబ్లం ఇటువంటిది చూసి నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మోడల్స్ ఏముంటాయి అనేది. 3 + √2 3 - √2 = a + b√2 అని ఇచ్చినాడు. ఫైండ్ a - b. ఏమైనా అడగచ్చు, a - b a + b లాగా. ఇప్పుడు a + b√2 ఫామ్లోకి వస్తుంది దీని ఆన్సర్ చేస్తే. ముందు దీన్ని రేషనలైజ్ చేయండి. 3 + √2 ఇంటూ కింద మైనస్ ఉంది కాబట్టి పైన 3 + √2 ఇంకోటి వస్తుంది. కింద మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ప్లస్లో ప్లస్ వస్తుంది. a + b ఇంటూ a - b ఫార్ములా కింద a² - √2². 3² 9 √2² 2 అవుతుంది. ఇది ఏ ఫామ్లో ఉంది? a + b√2 ఫామ్లో ఆన్సర్ రావాలి కింద. పైన వచ్చేసి √3 + √2 ఇంటూ 3 + √2 3 + √2 హోల్ స్క్వేర్ 2 టైమ్స్ 3 + √2 ఇంటూ 3 + √2 is 2 times a² - b² ఫార్ములా 3² 9 √2² 2 = a + b√2 ఫార్ములా ఉంది. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab. a² 3² 9 b² అన్నప్పుడు √2² is 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 2ab 2 ఇంటూ 3 ఇంటూ √2 2 3s are 6 6 ఇంటూ √2 6√2 డివైడెడ్ బై 7 = a + b√2. సో ఇందులో 9 + 2 is 11 11/7 ఇక్కడ 6/7 √2 a + b√2 ఫామ్లో ఉంది కాబట్టి a = 11/7 అండ్ b = 6/7. దీంట్లోంచి a - b కనుక్కోమన్నాడు కాబట్టి 11/7 - 6/7. సో 11/7లో 6/7 తీసేస్తే 5/7. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ స్టెప్స్ అన్ని తగ్గించుకోవాలి మీరు ఫాస్ట్గా. 3 + √2 2 సార్లు వస్తుంది కాబట్టి హోల్ స్క్వేర్ చేసి డైరెక్ట్గా వేసుకోవాలి. కింద a² - b². 3² 9 9 - 2 7 డైరెక్ట్గా వస్తుంది. సో 9 + 2 11/7. ఏ వాల్యూ 11/7, b వాల్యూ 6/7 తెలిసిపోయిన తర్వాత a - b 11/7 - 6/7 is 5/7. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసుకుంటాం. సింప్లిఫికేషన్ ఇలా చేయాలి. దీని తర్వాత స్క్వేర్ రూట్స్ చేసాము. ఇంకొక మోడల్ ఏం చేస్తామంటే ఎక్స్ అనేది ఇచ్చినప్పుడు ఈ విధంగా ఇస్తుంటాడు ఎక్కువగా. x = 2 + √3 అని ఇచ్చి ఫైండ్ x³ + 1/x³. ఇటువంటి క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి, క్యూబులు స్క్వేర్లు ఇట్లాంటివి. సో క్యూబ్ అయినా ఇవ్వచ్చు, స్క్వేర్ అయినా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కూడా మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు x ఇచ్చినాడు, ఇక్కడేమో x³ అడిగాడు. దాని పక్కనే 1/x³ కూడా ఉంది. ఫస్ట్ ఏం చేస్తామంటే 1/x క్యాల్కులేట్ చేస్తాం. ఇందులోంచి 1/2 + √3. సో 1/, వచ్చినప్పుడు ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. ప్లస్ రేషనలైజ్ చేస్తే మైనస్ కింద a² - b². 2² 4 √3² 3 4లో 3 పోతే 1. సో ఇది 2 - √3 1/x. నేనేం చేస్తానంటే xను 1/xని యాడ్ చేస్తాను. ఫస్ట్ x 2 + √3 1/x 2 - √3. ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఇర్రేషనల్ ఫామ్ వెళ్ళిపోతుంది లేకుండా. సో x + 1/x ఈజ్ ఎంత? 4. ఇక మనం కనుక్కోవాల్సిందేమి? క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సరిపోతుంది. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, దీన్ని క్యూబ్ చేద్దాం. x + 1/xను క్యూబ్ చేస్తే ఇటుపక్క 4ను క్యూబ్. a + b హోల్ క్యూబ్ ఫార్ములా a³ + b³ + 3ab ఇంటూ
a plus b is equal to 4 cube is 64. Formula में a plus b whole cube formula a cube plus b cube plus 3ab into a plus b. ఈ ఫార్ములా యూజ్ చేసాం. a cube plus b cube plus 3ab into a plus b ఫార్ములా యూజ్ చేశాను. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా x cube plus 1 by x cube, x cube plus 1 by x cube plus x cancel by 3 into x plus 1 by x. ఇక్కడ కనుక్కున్నాను చూడండి. x plus 1 by x ఎంత వాల్యూ 4 is equal to 64. 3 4s are 12. మనకు కావాల్సింది లెఫ్ట్ సైడ్ x cube plus 1 by x cube is equal to 64. ఈ ప్లస్ 12 అటు సైడ్ పోతే minus 12. 64 minus 12 which is equal to 52. The value of this one is 52. ప్లస్ 12 అటు సైడ్ పంపిస్తాం మైనస్ 12 అవుతుంది. సో 64 minus 12 is 52. సో ఈ విధంగా ఫస్ట్ ఏం చేస్తామంటే x ఇచ్చినప్పుడు 1 by x రెండింటిని యాడ్ చేయడము, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఒకవేళ స్క్వేర్ అడిగితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే వచ్చేస్తాం. ఒకటి స్క్వేర్ది చేసి చూద్దాము. If x is equal to 3 plus root 8, find x square plus 1 by x square. సో x ఇచ్చినాడు మనకు x square plus 1 by x square కనుక్కోవాలంటే ఫస్ట్ x నుంచి ఏం కనుక్కుంటామంటే 1 by x కనుక్కుంటాం. 1 by 3 plus root 8. దీన్ని రేషనలైజ్ చేసుకుంటే ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. కింద 3 స్క్వేర్ 9, రూట్ 8 స్క్వేర్ 8. సో 9లో 8 పోతే 1, 3 మైనస్ రూట్ 8. సో చాలా వరకు ఇలాగే ఉంటాయి. ఒకటి ఎక్స్ ప్లస్లో వచ్చినప్పుడు ఇంకోటి మైనస్ వచ్చేటట్లు ఇస్తాడు. 3 ప్లస్ రూట్ 8, 3 మైనస్ రూట్ 8. రెండు యాడ్ చేయడం వల్ల రూట్ 8 క్యాన్సిల్ వెళ్ళిపోయి 6 ఉంటుంది. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇస్ 6. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేస్తే x plus 1 by x whole square is equal to 6 square. a plus b whole square formula a square plus b square plus 2ab is equal to 6 6 are 36. దీనికి ఫార్ములా వేసాను. x క్యాన్సిల్ చేసి ఈ ప్లస్ 2 అటు సైడ్ పంపిస్తే సరిపోతుంది. 36 minus 2 which is equal to 34. So x square plus 1 by x square is equal to 34. 34 is the final answer. సో ఇవి టోటల్గా రేషనలైజేషన్ సంబంధించిన క్వశ్చన్స్. రేషనలైజ్ చేయమన్నప్పుడు ఈ విధంగా రేషనలైజ్ చేయాల్సి వస్తుంది. సో రేషనలైజింగ్ న్యూమరేటర్ డినామినేటర్ క్వశ్చన్స్ అని ఇలా ఉంటాయి. ఇంకా జనరల్ క్వశ్చన్స్ చిన్నవి కూడా మనకు ఏం చేయమని అంటే సింప్లిఫై చేయమని ఇస్తాడు. అవి చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. సింప్లిఫై చేసే దాంట్లో ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. చిన్న క్వశ్చన్స్ ఇస్తే ఎలా ఇస్తాడు సింప్లిఫికేషన్లో. సింప్లిఫై 5 root 3 plus 2 root 27 plus as a single side. ఒక్క సింగిల్ సైడ్గా చేయాలి. ఎలా చేయాలి దీన్ని? సో 5 root 3 plus 2 root 27 3 into 3 into 3 రాసుకోవచ్చు. 1 by root 3 ఏం చేస్తామంటే పైన కింద 3తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 5 root 3 ప్లస్ 3 3s are 9. 9కు రూట్ 3 అవుతుంది. పక్కన రూట్ 3 వస్తుంది. ఇక్కడ 1 3s are 3 ఉంటుంది రూట్లో. కింద వచ్చేసి రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది. కింద రూట్ 3 ఇంటూ రూట్ 3 9 అవుతుంది. 9కు రూట్ ఎంత 3. సో అన్నిట్లో రూట్ 3 ఉంది. నేను కామన్ తీసేస్తాను. 5 ప్లస్ 2 3s are 6 ప్లస్ 4/3. రూట్ 3 కామన్ తీస్తే అన్ని నార్మల్ నంబర్స్ వచ్చే రేషనల్ నంబర్స్ 5 6 4/3. 5 plus 6 is 11. 11 plus 4/3. దీన్ని ఎల్సిఎం చేస్తే 3 11s are 11 3s are 33 plus 4 37/3. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే 37/3 ఏం రాయొచ్చు అంటే కింద రూట్ 3 ఇంటూ రూట్ 3 రాయొచ్చు. పైన కామన్ తీసాను రూట్ 3 ఉంటుంది. సో రూట్ 3 క్యాన్సిల్ పోతే ఆన్సర్ ఇలా అయినా ఉండొచ్చు లేదా ఇలా అయినా ఇచ్చిండొచ్చు. ఆన్సర్లో ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మీరు ఆన్సర్ రాయండి. 37/3 ఇచ్చాడా లేకపోతే 37/3 రూట్ 3 ఇచ్చాడా అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో దీంతో పాటు ఎప్పుడన్నా రేర్ కేసెస్లో
మీకు క్యూబ్ రూట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్యూబ్ రూట్ కనుక్కుండే మెథడ్ చెప్తాను. క్యూబ్ రూట్ ఎప్పుడు క్యూబ్ నుంచే వచ్చేది. రూట్ ఏ ప్లస్ రూట్ బి ఉంది, హోల్ క్యూబ్ చేస్తే ఏమొస్తుంది అనేది ఒకసారి గమనిద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి రాయొచ్చు, లేదా 3a² బి ప్లస్ 3ab². ఈ ఫార్ములా రాస్తే రూట్ ఏ హోల్ క్యూబ్ అంటే రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ ఏ. రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఏమవుతుందంటే రూట్ ఏ హోల్ స్క్వేర్ అయిపోయి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. ది ఆన్సర్ ఈజ్ ఏ రూట్ ఏ. దిస్ ఈజ్ ఏ రూట్ ఏ. రూట్ బి హోల్ క్యూబ్ బి రూట్ బి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 3a రూట్ బి, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 3b రూట్ ఏ. రూట్ ఏ కామన్ తీయండి. రూట్ ఏ కామన్ తీస్తే ఏ ప్లస్ 3b, అలాగే రూట్ బి కామన్ తీస్తే బి ప్లస్ 3a. చూడండి, రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ క్యూబ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే రూట్ ఏ ఇంటూ ఏ ప్లస్ 3b ప్లస్ రూట్ బి ఇంటూ బి ప్లస్ 3a. దీన్ని హోల్ క్యూబ్ చేయడం వల్ల మనకు ఈ ఆన్సర్ వస్తుంది. అంటే దీనికి క్యూబ్ రూట్ ఉంటే ఇటువంటి క్వశ్చన్ కు క్యూబ్ రూట్ ఉంటే డైరెక్ట్ గా ఆన్సర్ ఇది అవుతుంది, రూట్ ఏ ప్లస్ రూట్ బి. ఒకసారి చూడండి, దీనికి క్యూబ్ రూట్ ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగితే ఇది అవుతుంది ఆన్సర్, రూట్ ఏ ప్లస్ రూట్ బి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం మనం, రూట్ 2 ప్లస్ రూట్ 3 హోల్ క్యూబ్ చేసి చూద్దాం. రూట్ 2 ప్లస్ రూట్ 3 హోల్ క్యూబ్ ఏ ఫామ్ లో ఉంది? ఇది రూట్ ఏ ప్లస్ రూట్ బి ఫామ్ లో ఉంది. సో ఇదంతా మనము థియరీ పార్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా ప్రాబ్లం ఎలా చేయాలనే దానికోసం ట్రిక్ చేసుకోవడానికి కోసం ఒక షార్ట్ కట్ తయారు చేసుకోవడానికి ఇవంతా చేసాము. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వేసి నేను సింప్లిఫై చేసి ఇలా పెట్టేసుకున్నాను. దీని నుంచి ఏమవుతుంది అనేది చూద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్, రూట్ 2 క్యూబ్ ఎంత 2 రూట్ 2, రూట్ 3 క్యూబ్ 3 రూట్ 3, 3a² బి 3a² అంటే రూట్ 2 స్క్వేర్ 2, 3 2s are 6 రూట్ 3, 3ab² 3 రూట్ 2, రూట్ 3 స్క్వేర్ ఇస్ 3, 3 3s are 9, 9 రూట్ 2. సో టోటల్ గా రూట్ 2 ఎన్ని ఉన్నాయంటే 9 ప్లస్ 2 11 రూట్ 2, రూట్ 3లు 9 రూట్ 3. ఇంకా క్వశ్చన్ ఎలాగ ఫ్రేమ్ చేస్తాడంటే వాడు, సో క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తాడంటే ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ 11 రూట్ 2 ప్లస్ 9 రూట్ 3 అంటాడు. దీనికి ఆన్సర్ ఎలా చేయాలనేది మాకు ఇప్పుడు, దానికోసమే ఇదంతా మనం తయారు చేసుకునేది. ఆన్సర్ ఎలా చేయాలి ఒకసారి చూడండి, దీని ఆన్సర్ ఎలా చేయాలనేది. ఇప్పుడు ఇది లాస్ట్ ఏ ఫామ్ లో వచ్చి ఉంటుంది, రూట్ ఏ ఇంటూ ఏ ప్లస్ 3b రూట్ బి ఇంటూ బి ప్లస్ 3a. రూట్ ఏ అంటే ఇది, ఇక్కడ ఉండేది ఏ, ఇక్కడ ఉండేది బి. సో ఏ ప్లేస్ లో ఎంత వచ్చింది 2, బి ప్లేస్ లో ఎంత 3, ఏ ప్లేస్ లో 2, బి ప్లేస్ లో 3. చూడండి డైరెక్ట్ గా ఇది కూడా కరెక్ట్ అయి ఉండాలి. ఏ ప్లస్ 3b కరెక్టేనా 11, ఏ ప్లస్ 3b, ఏ అంటే 2 ప్లస్ 3 ఇంటూ బి 9 to 11 సరిపోయింది, ఇది కూడా కరెక్ట్. బి ప్లస్ 3a, బి ప్లస్ 3a 6 ప్లస్ 3 9, ఇది సరిపోయింది. కాబట్టి దీన్ని డైరెక్ట్ గా ఏం రాయొచ్చు అంటే ఇదే ఆన్సర్ రాయొచ్చు, రూట్ 2 ప్లస్ రూట్ 3 అని. ఈ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఇక్కడ ఉంటుంది కదా, సో దీన్ని ఏ ప్లస్ 3b, ఏ ప్లస్ 3b చేసినప్పుడు ఇది రావాలా, బి ప్లస్ 3a చేసినప్పుడు ఇది రావాలి. ఈ రెండు సేమ్ గా ఉంటే డైరెక్ట్ గా ఇటువంటి క్వశ్చన్ చూస్తూనే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఉండేది ఆన్సర్ గా రాయొచ్చు, రూట్ 2 ప్లస్ రూట్ 3, రూట్ 2 ప్లస్ రూట్ 3 అని డైరెక్ట్ గా రాసేయచ్చు. అలా కానప్పుడు, ఇలా కాకుండా వేరేటి ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే ఏ ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు ఇది, బి ప్లస్ 3a ఈజ్ ఈక్వల్ ఇది రాసుకొని రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కొని ఇక్కడ వేసేస్తాం. సో ఈ విధంగా మనం క్యూబ్ రూట్, కానీ ఇప్పటి వరకు క్యూబ్ రూట్ అయితే ఎప్పుడు రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా క్యూబ్ రూట్ క్వశ్చన్ వచ్చినప్పటికీ ఏం చేస్తామంటే ఆన్సర్లను క్యూబ్ చేసి క్వశ్చన్కి ఈక్వేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏబిసిడి ఆప్షన్స్. క్వశ్చన్ ఏదో ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం, రూట్ 2 ప్లస్ రూట్ 5, రూట్ 3 ప్లస్ రూట్ 5, రూట్ 5 మైనస్ రూట్ 2, రూట్ 5 ప్లస్ రూట్ 7.
ఇక్కడ క్వశ్చన్ ఏదో అనింది. ఆ క్వశ్చన్ దేనికి సంబంధించి అంటే మనం చేసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఫస్ట్ దానికి. దీనికి క్యూబ్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమైంటుంది అనేది చూడొచ్చు. చూడండి, ఏ క్యూబ్ √2 హోల్ క్యూబ్ ఎంత 2√2, బి క్యూబ్ √5 హోల్ క్యూబ్ ఎంత 5√5 ప్లస్ 3 ఏ స్క్వేర్, స్క్వేర్ పోతుంది దీనికి రూట్, 3 2s are 6 √5, తర్వాత 3 5s are 15 సో 2√2 ఒక 15√2. క్వశ్చన్ ఏముండి ఉండాలి అప్పుడు 17√2 ప్లస్ 11√5కి క్యూబ్ రూట్ కనుక్కోమని అంటే ఆన్సర్ ఇది వచ్చేస్తుంది డైరెక్ట్గా. 17√2 ప్లస్ 11√5కి క్యూబ్ రూట్ కనుక్కోమంటే డైరెక్ట్ ఇది వచ్చేది. సో దీనికి సంబంధించిన క్యూబ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ను క్యూబ్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ రావాలి. వస్తే డైరెక్ట్గా దాన్ని మనం క్యూబ్ రూట్గా రాసేయచ్చు. ఓకే కదా. ఇంకా గ్రేటర్ దాన్ లెస్ దాన్లు బాగా జాగ్రత్తగా చేసుకోవాలి మీరు. ఆల్రెడీ గ్రేటర్ దాన్ లెస్ దాన్లో 2 మోడల్స్ చేయడం జరిగింది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్లో డినామినేటర్లు ఇస్తాడు. ఇందులో ఏది పెద్దది అంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ గ్రేటర్. ఇందులో ఏది పెద్దది అంటే ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుంది, దీంట్లో ముందు రేషనలైజ్ చేయాలి. సో √3 మైనస్ √4 బై 3 మైనస్ 4. ఇక్కడ √2 మైనస్ √5 బై 2 మైనస్ 5. ఇక్కడ వచ్చేసి √6 మైనస్ √1 బై 6 మైనస్ 1. సో √3 మైనస్ √4 బై -1, √2 మైనస్ √5 బై -3, √6 మైనస్ √1 1 బై 5. సో దీనికి ఏం చేయాలంటే మైనస్తో మల్టిప్లై చేస్తే 4 మైనస్ √3 రివర్స్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగా అవుతుంది. ఇక్కడ కూడా మైనస్ ప్లస్ వస్తుంది √5కి, √2కి మైనస్ వస్తుంది డివైడెడ్ బై 3. ఇంకా లాస్ట్ది √6 మైనస్ 1 బై 5. ఇందులో ఏది పెద్దది ఏది చిన్న చెక్ చేయాలంటే చూడండి, ఏది పెద్దది ఏది చిన్న చెక్ చేయాలంటే ఏం చేయాలి మనం, √3 వాల్యూ అప్రాక్సిమేట్గా ఎంత, √3 వాల్యూ 4లోంచి 1.7 అప్రాక్సిమేట్ వాల్యూ తీసేస్తే అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కుంటే చెప్తాను ఒకసారి మీకు ఎలా చేయాలనేది. ఇది 2.3 దీని అప్రాక్సిమేట్ వాల్యూ. 4లోంచి 1.7 తీస్తే 2.3. √5 అప్రాక్సిమేట్ వాల్యూ 2.236. √2ది 1.4, ఒక్క డిజిట్ చాలండి, 0.8. దీని ఆన్సర్ 0.8 డివైడెడ్ బై మళ్ళీ 3 అంటే 0.2 సంథింగ్, 0.3 అప్రాక్సిమేట్. √6 2.3 మైలో 1 పోతే 1.3, 1.3 డివైడెడ్ బై 5 చేస్తే 5 2s are 10, 5 6 are 0.26, 0.2 సంథింగ్. ఇది ఇందులో గ్రేటెస్ట్ ఏదని అడిగినాడు. గ్రేటెస్ట్ ఏది, ఫస్ట్ది. ది ఫస్ట్ వన్ ఇస్ ద గ్రేటెస్ట్ వన్. సో 3 or 4 స్టెప్స్లో మనం డైరెక్ట్గా చేసేయచ్చు. ఇలాంటి స్క్వేర్ రూట్స్కు ఎలా మనం లేని స్క్వేర్ రూట్స్కు అప్రాక్సిమేట్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 11 అప్రాక్సిమేట్ కావాలి. 11కు దగ్గరగా ఉండే స్క్వేర్ రూట్ 9, 9 కంటే ఎంత ఎక్కువ 2 ఎక్కువ. 11కు స్క్వేర్ రూట్ కనుక్కుంటున్నాం. 11కు స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే మనం 11కు దగ్గరగా ఉండేది 9, 9కు రూట్ ఎంత 3 ప్లస్ 2కు రూట్ లేదు 2 డివైడెడ్ బై దీన్ని డబుల్ చేసుకోవాలి సింపుల్గా. 3ని డబుల్ చేస్తే 6, 2 1s are 2 3s are. సో ఇట్ ఈస్ 3.33. 1/3 అంటే 0.33. ఇలాగే √7 చేయాలనుకోండి. 4 ప్లస్ 3 7. 4కు రూట్ 2, 3కి రూట్ లేదు, 2ని డబుల్ చేస్తే 4, 3/4 ఎంత 0.75. సో 2.7. ఇది అప్రాక్సిమేట్గా 3.3, ఇది అప్రాక్సిమేట్గా 2.7. అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు 29కి రూట్ కావాలి. 25కి 4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 29. 25 ప్లస్ 4 is 29. 25కి రూట్ 5, 4 డివైడెడ్ బై దీని డబుల్
ఇక్కడ ఉండేది అలాగే పెట్టేసుకోవాలి, ఇక్కడ ఉండేది అలాగే పెట్టి 3 అలాగే పెట్టి 4 అలాగే పెట్టి దీన్ని డబుల్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ 4ను డబుల్ చేస్తే 5 డబుల్ చేస్తే 10 అవుతుంది. సో 4/10 అంతా 0.4. సో ఆన్సర్ ఈస్ 5.4. అప్రాక్సిమేట్గా 5.4 అవుతుంది. సో 1 డిజిట్ వరకు 1 డిజిట్ ఆర్ 2 డిజిట్ వరకు అప్రాక్సిమేషన్లో మనం ఈ విధంగా కనుక్కోవచ్చు స్క్వేర్ రూట్ అనేది. ఓకే కదా. ఇక ప్రీవియస్ ఇయర్స్లో సర్డ్స్కు సంబంధించి సో ఇండిసెస్ అనేది ఇంకో చాప్టర్. మళ్ళీ మీకు ఇండిసెస్లో మళ్ళీ అందులో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇండిసెస్ 2 క్వశ్చన్స్, సర్డ్స్ 2 క్వశ్చన్స్. అండ్ ఇంకోటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమంటే మనకు జరిగిన సింపుల్ ఇంట్రెస్ట్ లాస్ట్ క్లాస్ లైవ్ క్లాస్ జరగలేదు. ఎందుకు జరగలేదంటే కొత్తగా వచ్చిన సిలబస్ అనేది చూసినట్లయితే మీరు సిలబస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఈ సిలబస్లో సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ ఈజ్ రిమూవ్డ్. సో ఏపీ అండ్ టీఎస్ ఇద్దరికి సింపుల్ ఇంట్రెస్ట్ లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మనకు తీసేయడం జరిగింది సిలబస్ కాపీలోంచి. సో ఏపీ వాళ్ళకు కూడా ఇప్పుడు ప్యాటర్న్ కూడా మారిపోయింది. అర్థమెటిక్ పార్ట్ను తగ్గించడం జరిగింది అండ్ ఇంగ్లీష్ పార్ట్ను కొద్దిగా పెంచడం జరిగింది. ఇంగ్లీష్ను ఇంక్రీజ్ చేశాడు. అర్థమెటిక్ అబిలిటీ ఉంది కానీ మ్యాథమెటికల్ అబిలిటీ కొద్దిగా తగ్గించేశాడు. సో ఇది తగ్గించి ఇక్కడ యాడ్ చేసేసాడు దీన్ని. సో ఇంగ్లీష్ ఈజ్ ఫర్ 70 మార్క్స్ నౌ అండ్ మెంటల్ అబిలిటీ 75, 145. అర్థమెటిక్ అబిలిటీ ఈజ్ ఫర్ ఓన్లీ 55. సో టఫ్గా ఉండే యూనిట్ నుంచే మనకు టఫ్గా ఉండే సెక్షన్ నుంచే మార్క్స్ అనేది తగ్గించడం జరిగింది. సో మ్యాథమెటికల్ అబిలిటీ కొంచెం వీక్గా ఉండే వాళ్ళకు ఇప్పుడు ప్లస్ అని చెప్పాలి. అర్థమెటిక్ అబిలిటీ అయితే ఉంది కానీ మ్యాథమెటికల్ అబిలిటీ స్కోర్ను చాలా తక్కువ చేసేసాడు. 10 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. స్టాటిస్టికల్ అబిలిటీ ఈజీగా చేయొచ్చు. మ్యాథమెటికల్ అబిలిటీ పార్ట్ మీకు బాగా తగ్గిపోయింది. సో సిలబస్ కొద్దిగా తగ్గిపోయింది కాబట్టి స్కోర్ ఇంకా మన టార్గెట్ ఎంత ఉండాలంటే 120 ప్లస్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఇంకో 10 మార్క్స్ ఎక్స్ట్రా 130 ప్లస్ స్కోర్ చేయాల్సి వస్తుంది ర్యాంక్ మంచిది రావాలంటే. సో ఖచ్చితంగా 130 ప్లస్ వస్తే మీరు టాప్ 500 లోపు ఉంటారు. టాప్ 500 లోపు ర్యాంక్ రావాలి అంటే లెస్ దాన్ 500 ర్యాంక్ రావాలంటే 130 ప్లస్ స్కోర్ చేసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ పార్ట్ పెరిగిపోయింది. దట్టు ఈజీ సెక్షన్ అని చెప్పాలి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల స్కోర్ పెరిగే అవకాశం ఉంది ఇయర్. సో 150 ప్లస్ పెట్టుకున్నారంటే బిలో 100 కన్ఫామ్. ఇది 150 ప్లస్ పెట్టుకుంటే బిలో 100, 130 ప్లస్ పెట్టుకుంటే బిలో 500 ర్యాంక్ కంపల్సరీ వస్తుంది. సో 120 ప్లస్ యూ గెట్ టాప్ 10 కాలేజెస్లో ఏ కాలేజ్ అయినా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక అర్థమెటిక్ ఎబిలిటీ బాగా స్కోర్ చేసేసుకోగలిగితే మ్యాథమెటికల్ ఎబిలిటీ పార్ట్ తగ్గిపోయింది కాబట్టి యూ కెన్ స్కోర్ బెటర్ అని చెప్పొచ్చు ఇప్పుడు. సో టోటల్ ఫోకస్ షుడ్ బి ఆన్ మెంటల్ అబిలిటీ అండ్ ఇంగ్లీష్. అండ్ ఆల్సో ఈ 145 క్వశ్చన్స్ మనకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా 100 మినిట్స్లోనే చేయగలిగితే విల్ హ్యావ్ 50 మినిట్స్ టైమ్ టు సాల్వ్ మ్యాథమెటికల్ అబిలిటీ అండ్ అర్థమెటిక్ అబిలిటీ. సో 55 క్వశ్చన్స్ 50 మినిట్స్లో చేయడానికి టైం పెట్టుకోవాలి. లేదంటే మీకు టైం అనేది సరిపోదు. కొన్ని లెంతీ క్వశ్చన్స్ దగ్గర బాగా ఇబ్బంది పడతారు. చాలా వరకు మీకు ఈజీ ఉండే టాపిక్స్ను బాగా ఫాస్ట్ చేసేసి టఫ్ ఉండే టాపిక్స్ను లాస్ట్కి పెట్టుకోండి. మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేసుకోండి. సో సర్డ్స్లో మనకు 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 2 క్వశ్చన్స్ కన్ఫామ్గా చేయాలి. ఇండిసెస్లో కూడా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ టాపిక్ ఇండిసెస్ దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డే. సో సర్డ్స్లో 2 క్వశ్చన్స్ మిస్ చేయకూడదు. ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఎక్స్ వైకి మధ్య రిలేషన్ చెప్పన్నాడు. ఎక్స్ వచ్చేసి 21 పవర్ 1/4, వై 23 పవర్ 1/5. దీన్ని చూస్తే ఎక్కడే కానీ ఈ 2 అనిపించడం లేదు. ఎందుకంటే ఎక్స్కు 1 యాడ్ చేస్తే వై వచ్చే అవకాశమే లేదు ఇక్కడ. కాబట్టి ఈ 2 ముందే ఎలిమినేట్ చేసుకోవచ్చు మనం. ఎక్స్ వైకి డిఫరెన్స్ 1 అనేది లేనే లేదు ఇక్కడ. పవర్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. సో ఆన్సర్ మేబీ బిట్వీన్ దీస్ 2. ఈ రెండింటి మధ్యలోనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పినామంటే 4కు 5కు ఎల్సిఎం కనుక్కోవాలి. 4, 5 ఎల్సిఎం ఎంత 20. సో 20 వచ్చేటట్లు మనం ఏం చేస్తామంటే లేదా ఇక్కడ 20తో ఇక్కడ 20తో ఇక్కడ 20తో మల్టిప్లై చేస్తే చాలు. 4 1s are 4 5s are 5 1s are 5 4s are అవుతుంది. సో 21 పవర్ 5 పెద్దదా 23 పవర్ 4 పెద్దదా అని డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే 21ను 5 టైమ్స్ చేయాలి. 21 into 21 441, again 21 into 21
441. ఈ రెండింటిని మల్టిప్లై చేసి మళ్ళీ 21తో చేయాలి. ఇక్కడ 23ని 4 టైమ్స్, 23 ఇంటూ 23 529. అగైన్ 23 ఇంటూ 23 529. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. ఈ రెండింటిని అప్రాక్సిమేట్ చూస్తే 5 5s are 25. ఒకవేళ ఈ రెండు 4 అంటే 4 zeros అనుకుందాం, ఇంకొంచెం ఎక్కువే వస్తుంది దీనికంటే. ఇక్కడైతే 4 4s are 16, 2 zeros అనుకున్నా. మళ్ళీ 20 ఉంది కాబట్టి పక్కన 21, 16 2s are 32, 1 2 3 4 5, 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 4 మాత్రమే. చూడండి, గమనించండి, 5 zeros కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అప్రాక్సిమేటే వేశాను నేను, కరెక్ట్గా వేయలేదు, అప్రాక్సిమేట్ తీసుకున్నాను. అప్రాక్సిమేట్ తీసుకున్నప్పటికీ సో రెండు 20 తీసుకుందాం కొంచెం తగ్గించి. 20ని 5 టైమ్స్ చేస్తే ఎక్కువ వస్తుందా, 4 టైమ్స్ చేస్తే ఎక్కువ వస్తుందా? ఒక 2 వాల్యూస్లో పెద్ద తేడా రాదు. 20ని 5 టైమ్స్ చేసినప్పుడు వాల్యూ అనేది పెద్దదిగా వస్తుంది, 20ని 4 టైమ్స్ చేసినప్పుడు చిన్నగా వస్తుంది. ఇంకొక 3 పెంచుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. సో దిస్ ఈస్ 21 power 5 ఈస్ బిగ్గర్ దాన్ 23 power 4. సో ఎక్స్ ఈస్ బిగ్గర్ దాన్ వై. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. అప్రాక్సిమేట్ చూస్తూనే అర్థమైపోతుంది మీకు. 1/4 ఇది 1/5. ఎల్సిఎం చేసుకుంటే 20, 20తో మల్టిప్లై చేసేయండి. 21కు 5 టైమ్స్ పెద్దదా, 23కి 4 టైమ్స్ పెద్దదా, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. అప్రాక్సిమేట్గా 20 20 అనుకుంటే 20ని 5 టైమ్స్, 20ని 4 టైమ్స్. 5 టైమ్స్ చాలా పెద్దగా వస్తుంది, 1 2 3 నెంబర్స్తో పెద్ద తేడా రాదు. సో ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8 + 2 √15. ఆల్రెడీ ఈరోజు స్క్వేర్ రూట్స్ అనేది సెషన్ చేయడం మనము చేసాము. ఇందులో ఇక్కడ ఉండే నంబర్ తీసుకోవాలి. ఇది 2ab ఫామ్లో ఫస్ట్లో ఏముంటుందంటే a² + b², దాని పక్కన 2ab ఉంటుంది. ఇది రూట్ల ఫామ్లో ఉంది కాబట్టి √a² √b² 2 √a√b ఫామ్లో ఉంటుంది. అంటే క్వశ్చన్ ఏ ఫామ్లో ఉంటుందంటే a + b + 2 √ab ఫామ్లో ఉంది ఈ క్వశ్చన్. కాబట్టి దీనికి ఆన్సర్ ఏం రావాలి? √a + √b ఆన్సర్గా రావాలి. అంటే యాడ్ చేస్తే 8, మల్టిప్లై చేస్తే 15. సో మల్టిప్లై చేస్తే 15 రావాలి, యాడ్ చేస్తే 8 రావాలి. 5 3s are 15 and 5 + 3 is 8. సో ఏ ఎంత అవుతుంది? 5, b 3. ది ఆన్సర్ ఈజ్ √5 + √3. చాలా సింపుల్. ఇదంతా ప్రాసెస్ నేను మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ క్లాస్లో. సో లేట్గా అప్లోడ్ చేయడంతో ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, 15కు ఫ్యాక్టర్స్ చేయాలి. 15కు ఫ్యాక్టర్స్ చేస్తే ఇక్కడ ఉండే 8 రావాలి. 5 3s are 15 కాబట్టి ది ఆన్సర్ ఈజ్ √5 + √3. ఎప్పుడు పెద్ద నెంబర్ ముందు ఉండాలి, చిన్న నెంబర్ తర్వాత రావాలి. ఎందుకంటే మధ్యలో మైనస్ వచ్చినప్పుడు నెగిటివ్స్కి వెళ్ళిపోతుంది. బయట రూట్ ఉండాలి, ఎందుకంటే 2ab ఫామ్లో ఉండాలి. a² + b² + 2ab ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందాక చేసాం ఎటువంటి క్వశ్చన్. ఎక్స్ ఇచ్చాడు, x³ + 1/x³ కనుక్కోవాలంట. ముందు ఏం చేస్తామంటే 1/x కనుక్కుంటాం. √3 + √2కు రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది? √3 - √2 డివైడెడ్ బై √3 - √2తో మల్టిప్లై చేయాలి ఇచ్చిన క్వశ్చన్. ఇది క్వశ్చన్, దీంతో మల్టిప్లై చేసాము. పైన a + b × a - b వస్తుంది. a² - b² బై తర్వాత ఏమవుతుంది? √3 - √2. సో ఎక్స్ ఉంది, దాని నుంచి 1/x కనుక్కోవాలి. 1/x, ఒక నిమిషం, ఫస్ట్ 1/x కనుక్కోవాలి మనం. 1/x అంటే 1/√3 + √2 కనుక్కోవాలి. దీన్ని రేషనలైజ్ చేస్తే ఏమవుతుందంటే √3 - √2 బై a + b × a - b ఫామ్లో వస్తుంది. a² - b². సో ది ఆన్సర్ విల్ బికమ్ √3 - √2 1/x. రెండింటిని యాడ్ చేయండి, x + 1/x. x √3 + √2, 1/x √3 - √2, రెండు క్యాన్సిల్ పోతే 2√3. x + 1/x అంతా 2√3. కానీ మనకు కావాల్సింది x³ + 1/x³. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. a + b హోల్ క్యూబ్ ఫార్ములా a³ + b³ + 3ab ఇంటూ a + b ఇజ్ ఈక్వల్ టు 2√3ని క్యూబ్ చేయాలి. 2√3 హోల్ క్యూబ్. సో మనకు కావాల్సింది ఇదే ఫైనల్గా, x³ + 1/x³ అనేది. x క్యాన్సిల్ పోతే 3. x + 1/x ఆన్సర్ ఇక్కడ చేస్తున్నాం. x + 1/x ఆన్సర్ ఈజ్ 2√3. క్యూబ్ చేస్తే 2³ 8, √3 హోల్ క్యూబ్ 3√3.
√3 హోల్ క్యూబ్ అంటే √3 ఇంటూ √3 ఇంటూ √3. 3 3s are 9, 9th root 3 పక్కన √3, 3 √3, √3 హోల్ క్యూబ్. సో రైట్ సైడ్ 8 3s are 24 √3, లెఫ్ట్ సైడ్ 3 2s are 6 √3. అటు సైడ్ పంపించేస్తే 24 √3 minus 6 √3, ది ఆన్సర్ ఈస్ 18 √3. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం చేసాం చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఇచ్చాడు, దాని నుంచి 1/x కనుక్కున్నాం, x ప్లస్ 1/x వచ్చేసింది. x ప్లస్ 1/x వచ్చిన తర్వాత ఏం చేసాం మనం, x³ ప్లస్ 1/x³. సో ఎప్పుడైనా సరే చిన్న ట్రిక్ యూజ్ చేసుకోండి. x ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు a అయితే x³ ప్లస్ 1/x³ డైరెక్ట్ ఆన్సర్ కనుక్కోవచ్చు. a³ మైనస్ 3a. ఈ ఫార్ములా గుర్తుందంటే ఇంకా మిగతా స్టెప్స్ కూడా లేకుండా చేసేస్తాం, ఇది వస్తూనే. సో ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ చేయాలంటే క్యూబ్ ఎప్పుడైనా చేయాలంటే a³ అంటే దీని క్యూబ్ చేయాలి ఫస్ట్, 2 √3 క్యూబ్ మైనస్ 3a, 3 ఇంటూ 2 √3. 2 క్యూబ్ 8, 8 3s are 24 √3 మైనస్ 6 √3 విచ్ ఈస్ ఈక్వల్ టు 18 √3. డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఏం ఫార్ములా, a³ మైనస్ 3a. సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్ములా ఉంటే ఫార్ములా ఫర్ x³ ప్లస్ 1/x³ ఈజ్ a³ మైనస్ 3a. a³ మైనస్ 3a అనేది మనం యూజ్ చేసుకోగలిగితే ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసే క్వశ్చన్. ఫస్ట్ పైన 2 డివైడెడ్ బై, అన్నిటికీ బయట 2 ఉంది, ప్రాబ్లం లేదు కాబట్టి a² ప్లస్ b² ప్లస్ 2ab టైప్. ఇది 21 కు ఫ్యాక్టర్స్ 7 3s are 7 ప్లస్ 3 10 సరిపోయింది. సో √7 ప్లస్ √3. 35 ఫ్యాక్టర్స్ 7 5s are 7 ప్లస్ 5 12. √7 మధ్యలో మైనస్ కాబట్టి మైనస్ పెట్టాలి, √5 ప్లస్ 1/15 కు రూట్స్. 15 కు రూట్స్ అంతా 5 3s are 15. సో 5 ప్లస్ 3 8 కాబట్టి 15 కు రూట్స్ 5 3s are వస్తాయి, √5 మైనస్ √3. ఈ విధంగా ఏం చేయొచ్చు అంటే మనము ముందు ఏం చేస్తాం, దీనికి స్క్వేర్ రూట్స్ అని కనుక్కుంటాం. స్క్వేర్ రూట్ మెథడ్ తెలుసు కదా, దీని ఏబీ ఫాము, దీని ఫ్యాక్టర్స్ చేస్తే ఇది రావాలి, కింద ఆన్సర్ వేస్తాం. ఇప్పుడు రేషనలైజ్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది పైన, 7 మైనస్ 3 4 డైరెక్ట్గా. మైనస్ ఉంది కాబట్టి పైన ప్లస్ వస్తుంది, 7 మైనస్ 5 2. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది, 5 మైనస్ 3 2. చూడండి, √5 మైనస్ √3. మైనస్ ఉంది కాబట్టి పైన ప్లస్, తర్వాత ఇక్కడ ఏమవుతుంది 2 వస్తుంది, 5లో 3 పోతాయి, 2 1s are 2 2s are. మొత్తానికి ఎల్సిఎం 2నే ఉంది కింద. పైన చూస్తే √7 మైనస్ √3 మైనస్ √7 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √5 ప్లస్ √5 ప్లస్ √3. √5 √5 √3 √3 √7 √7 అన్ని క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. 0/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ది ఆన్సర్ ఈజ్ 0.